వెల్కమ్ టు మిత్ర థాట్స్. ఇప్పుడే అందిన తాజా వార్త మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరి విజ్ఞప్తి, మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ అనే గంట రావడం జరుగుతుంది. ఈ బెల్ అనే గంటను క్లిక్ చేస్తే అలానే మరొక గంట రావడం జరుగుతుంది. ఈ అలానే గంటను క్లిక్ చేయడం వలన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. లైక్ చేస్తేనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమంది రీచ్ అయిందని అవగాహన ఉంటుంది. ఎంతో శ్రమించి ఒక వీడియో కోసం ఎంతో విషయాలు సమాచారాన్ని గ్యాదర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ అందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. తెలంగాణలో ఉన్న ఆసరా పింఛన్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోను వెళ్ళిపోయేటట్లు షేర్ చేయగలని కోరుతున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆసరా పింఛన్కు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చాలా డౌట్స్ ఉండే ఉంటాయి. ఎందుకంటే చాలా చోట్ల నుంచి మనకు చూసుకున్నట్లయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మనకు ఆసరా పింఛన్లను అయితే కొన్ని డిస్ట్రిక్ట్లో పడడం జరుగుతుంది, కొన్ని డిస్ట్రిక్ట్లో పడట్లేదు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ ముందుకు వీడియో చేయడానికి సిద్ధపడ్డాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరా చూడడానికి ప్రయత్నించండి. ఇంకా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అందిన తాజా వార్త, ఆసరా పింఛన్లు 6,016 రూపాయలు 4,016 రూపాయలకు భారీ షాక్. వీరి పెన్షన్లు కట్టు. పొంగులే శ్రీనివాస్ రెడ్డి. అయితే ఆసరా పింఛన్లు చూసుకున్నట్లయితే మనకు దాదాపు జూన్ నెల ఆసరా పింఛన్లు కూడా చాలా చోట్ల కూడా పడడం జరిగింది. వారికి ఎందుకు పడడం జరిగిందంటే, ఏదైతే జూన్ నెల ఆసరా పింఛన్లు ఉన్నాయో దాదాపు మనము ఇంటింటికి అధికారులు వెళ్ళి వారి యొక్క ఆసరా పింఛన్ల దారులను అధికారులు మళ్ళీ చెక్ చేయడం జరిగింది. ఏంటంటే అందులో చాలామంది ఏమన్నారంటే బోగస్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వం అయితే ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే కట్ చేయండి, కట్ చేస్తేనే నిజమైన అర్హులు ఎవరున్నా వారికి మాత్రమే ఒక పెన్షన్ అనేది రిలీజ్ చేయాలని కూడా మనకు పొంగులేటి గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టారో కంపల్సరీ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మళ్ళీ కొత్తగా 59 సంవత్సరాల నుండి అప్లై చేసుకుంటారో మీరైతే దయచేసి అయితే ఎటువంటి బోగస్ సర్టిఫికేట్ పెట్టకండి. మీకు పెన్షన్ రాకుండా పర్వాలేదు, కానీ మిగతా పథకాలు కూడా మీకు రాకుండా పోతాయి. కాబట్టి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ అయితే పెట్టకండి. మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెట్టి మీ యొక్క ఆసరా పింఛన్ అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ఇక చూసుకున్నట్లయితే 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఏవైతే ఉన్నాయో వారికి అందరూ కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ కట్ కావడం జరుగుతుంది. ఎవరైతే బోగస్ సర్టిఫికేట్ పెట్టిరో వారి అందరూ కూడా ఈ యొక్క పింఛన్ అనేది కట్ అయితే దీన్ని దృష్టిలో ఉంచుకోండి. కంపల్సరీగా సార్ మాకు పెన్షన్ రాలేదు అంటే దీనివల్లనే మీకు పెన్షన్లు ఆగిపోతున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీ యొక్క సర్టిఫికేట్లు కూడా రెన్యువల్ చేసుకొని కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. వీలైనంత త్వరగా ఈ యొక్క వార్తను పెన్షన్దారులు ఎంతమంది అవుతున్నారో అందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.